Database systems are designed to manage large bodies of information for an enterprise. Database systems అనేటువంటివి లార్జ్ బాడీస్ ని మెయింటైన్ చేయడానికి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. లార్జ్ బాడీస్ అనేటువంటిది వాట్ ఈస్ యాక్చువల్లీ లార్జ్ బాడీ, ఒక ఎంటర్ప్రైజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం డేటాబేస్ లో స్టోర్ చేస్తూ ఉంటాం. అలా లార్జ్ బాడీస్ ను మెయింటైన్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే కమ్స్ టు ద డేటాబేస్ డిజైన్ ఈజ్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా అకార్డింగ్ టు డేటాబేస్ మోడల్. మీరు ఏ మోడల్ని అయితే తీసుకుంటున్నారో ఆ మోడల్ని బట్టి మనం దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తాం. కానీ ప్రజెంట్ మనం యూజ్ చేసేటువంటి మోడల్ వచ్చేసి దట్ ఈస్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది, అది ఎలాగో నెక్స్ట్ వస్తుంది డిస్కస్ చేస్తాం. ద డిజైనర్ డిటర్మైన్స్ వాట్ డేటా మస్ట్ బి స్టోర్డ్ అండ్ హౌ డేటా ఎలిమెంట్స్ ఆర్ ఇంటర్ రిలేట్. ఏం డేటా స్టోర్ చేస్తున్నాము, ఎలా ఇంటర్ రిలేటెడ్ గా ఉన్నాయి అనేటువంటిది మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటాబేస్ డిజైన్. ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. ఇట్ మేనేజెస్ ద డేటా అకార్డింగ్లీ. ఎలా అయితే మనం డేటాను స్టోర్ చేసి ఎలా తీసుకుంటున్నామో ఆ వేలో ఇది డేటాను మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. దాన్ని మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. Now coming to the database design for banking enterprise. ఒక బ్యాంకుకి సంబంధించి మనం డేటాబేస్ని ఎలా అయితే అరేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ బ్యాంకింగ్ ఎంటర్ప్రైజ్గా మనం చెప్తున్నాము. వాట్ ఈస్ యాక్చువల్లీ ద బ్యాంకింగ్ ఎంటర్ప్రైజ్, ఎలా డిజైన్ చేసుకుంటాం అనేటువంటిది. ద మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద బ్యాంకింగ్ ఎంటర్ప్రైజ్ అంటే నార్మల్గా మనకి ఏంటంటే బ్యాంకుకు సంబంధించి ఏమేమి ఉంటాయమ్మా, కలెక్షన్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఆ కలెక్షన్ ఆఫ్ బ్రాంచెస్లో ఏమేమి అకౌంట్స్ను మెయింటైన్ చేస్తున్నారు, సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి, చెకింగ్ అకౌంట్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఆ బ్యాంకుకి సంబంధించి మనం తీసుకుంటూ వెళ్తాం. నంబర్ ఆఫ్ బ్రాంచెస్ కూడా ఉంటాయి. ఎవ్రీ బ్రాంచ్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఎవ్రీథింగ్. బ్యాంక్ కస్టమర్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై దేర్ కస్టమర్ ఐడీస్ లేదా అకౌంట్ నంబర్స్. కస్టమర్ ఐడి ఉంటుంది, అది వాళ్ళు డిపాజిట్ చేస్తున్నాడా లేకపోతే డిపాజిట్ అకౌంటా లేదా లోన్ అకౌంటా అనేటువంటిది వేరీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ద బ్యాంక్ ఆఫర్స్ సేవింగ్స్ ఆర్ చెకింగ్ అకౌంట్స్. బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి, చెకింగ్ అకౌంట్స్ను కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగే ద బ్యాంక్ ప్రొవైడ్స్ లోన్స్ టు ఇట్స్ కస్టమర్స్. లోన్స్ కూడా ఇస్తారు, వాటికి సంబంధించి కొన్ని అకౌంట్స్ను మెయింటైన్ చేస్తారు. ఆ అకౌంట్స్ను కూడా మనం ఫైనల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్ ఐడెంటిఫైడ్ బై ఎంప్లాయీ ఐడి. అంటే టోటల్గా బ్యాంక్లో ఉన్నటువంటిది 2 people ఉంటారమ్మా. కస్టమర్స్ ఉంటారు, అలాగే ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళకి ఐడీస్ ఇస్తారు. ఆ ఐడిని బట్టి వాళ్ళకి ఎంప్లాయీస్కి ఏవైతే ఇన్ఫర్మేషన్ యాట్రిబ్యూట్స్ అవసరమవుతాయో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కస్టమర్స్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అవసరం అవుతాయో వాళ్ళు వాటిని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ మనం యూజ్ చేసేది డిస్కస్ చేసేది ఎవ్రీథింగ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంట. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. దానిలో డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాము. దాని ద్వారా ఎవ్రీథింగ్ మనం పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. ఇందులో నార్మలైజేషన్ అనేటువంటిది ఒకటి ఉందమ్మా. అంటే నార్మలైజేషన్లో ఏం చేస్తామంటే కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం స్టోర్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్, అనామలీస్ అని చెప్పి వస్తూ ఉంటాయి. అలా లేకుండా నీట్గా ఏవైతే అవసరమో వాటిని మాత్రమే ఆ పర్టికులర్ టేబుల్లో మనం స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. నార్మలైజేషన్ అంటే అనదర్ మెథడ్ ఫర్ డిజైనింగ్ రిలేషనల్ డేటాబేస్. ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆర్ అనదర్ మెథడ్ రిలేషనల్ డేటాబేస్ను డిజైన్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఒక మెథడ్ ఇది. Normalization is the set of rules used to decompose the data into 2 or more subtables to reduce the redundancy and maintains the consistency of the database. Redundancies లేకుండా, డూప్లికేట్స్ ఎక్కడ లేకుండా, ఇన్కన్సిస్టెన్సీస్ కానీ ఇవన్నీ లేకుండా కూడా వాటిని ఎలిమినేట్ చేసుకొని ప్రాపర్గా డేటా ఒకే ప్లేస్లో ఉండేలాగా, రిలేషన్షిప్స్ అన్ని ప్రాపర్గా ఉండేలాగా దీన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం. దాన్ని మనం నార్మలైజేషన్ ప్రాసెస్ అంటాం. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నార్మల్ ఫార్మ్స్ అని ఉంటాయి. వాటిని ఎలాగో మనం ఫ్యూచర్లో మనం డిస్కస్ చేస్తాం. నార్మలైజేషన్ కెన్ బి అచీవ్డ్ త్రూ నార్మల్ ఫార్మ్స్. నార్మల్ ఫార్మ్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఈ నార్మలైజేషన్ అనేటువంటిది మనం అచీవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, అది డేటాబేస్కి సంబంధించినటువంటి థింగ్ అమ్మా. నెక్స్ట్ వన్కి వచ్చేప్పటికి డేటా స్టోరేజ్ అండ్ క్వరీయింగ్. అంటే
డేటాను ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, డేటాబేస్కి సంబంధించిన డేటా అంతా కూడా ఇంతకుముందు డిజైన్ చేసుకున్నాం. ఆ డిజైన్ చేసినటువంటి దానిలో డేటాను ఎక్కడ స్టోర్ చేస్తున్నామో, ఎలా మనం రిట్రీవ్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేస్తున్నామో ఎలా రిట్రీవ్ చేసుకోవాలి. దాని ఇంటర్మీడియట్లో మనకి ఏంటంటే సమ్ సెట్ ఆఫ్ వాటిని యూస్ చేస్తూ వెళ్తాము. సమ్ సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్ వాడుతున్నాం, హార్డ్వేర్ వాడతాం. వీటన్నిటి స్టోరేజ్ మనకు ఆల్రెడీ ఐడియా ఉందమ్మా. సెకండరీ మెమరీస్ ఉంటాయి, ప్రైమరీ మెమరీస్ ఉంటాయి, పర్మనెంట్గా స్టోర్ చేసుకుంటాం. లేదా వాలటైల్ అంటాము, నాన్ వాలటైల్ అంటున్నాము. ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం. అలా మనకి ఏంటంటే డేటా స్టోరేజ్ అండ్ క్వరీయింగ్లో మనం డిస్కస్ చేస్తూ వస్తాం. ఇందులో ద ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ డివైడెడ్ ఇంటూ, అంటే డేటాబేస్ సిస్టమ్ ఫంక్షన్ అవ్వాలి అంటే ఆ కాంపోనెంట్స్ కావాలి మనకి. ఆ కాంపోనెంట్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. స్టోరేజ్ మేనేజర్ అని, క్వరీ ప్రాసెసర్ అని. స్టోరేజ్ మేనేజర్ యొక్క డ్యూటీ ఏంటంటే ఏమేమి ఎక్కడ స్టోర్ చేస్తున్నాడు, ఎక్కడ స్టోర్ చేయాలి, ఎక్కడ స్టోర్ చేస్తే మనం ఫాస్ట్గా యాక్సెస్ చేయగలుగుతాం, ఆ వర్క్స్ అన్ని అతను చూసుకుంటూ ఉంటాడు. ఆ సాఫ్ట్వేర్ లేదా పర్సనల్ చూసుకుంటూ ఉంటాడు. క్వరీ ప్రాసెసర్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంతకుముందే డిస్కస్ చేసాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఒక క్వరీ ఇస్తే అది ఎంత ఫాస్ట్గా మనకు రెస్పాన్స్ వస్తుంది, ఎంత ఫాస్ట్గా ఆ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాలో నుంచి మనం ఒక క్వశ్చన్ వేసాము, ఒక క్వరీ ఇచ్చాము, అది ఎంత ఫాస్ట్గా యాక్సెస్ అవుతుందో చెప్పడాన్ని క్వరీ ప్రాసెసర్ ద్వారా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దానికి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం స్టోరేజ్ మేనేజర్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ స్టోరేజ్ మేనేజర్ ఏంటంటే కొన్ని ఆథరైజేషన్స్, ఎవరు స్టోర్ చేయాలి, ఎవరు ఇంటిగ్రిటీస్ని మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా అతను చెప్తూ ఉంటాడు. విచ్ టెస్ట్ ఫర్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అండ్ చెక్స్ ఫర్ ద అథారిటీ ఆఫ్ యూజర్స్ టు యాక్సెస్ డేటా. అంటే ఎవరికి పర్మిషన్స్ ఉన్నాయి, ఎవరు కస్టమర్ డేటాని యాక్సెస్ చేస్తారు, ఎవరు ఎంప్లాయీ డేటాని యాక్సెస్ చేస్తారు, ఆ ఎంప్లాయీ డేటాలో కూడా ఏమేమి కాలమ్స్ మాత్రమే తీసుకోవాలి, ఏమేమి యాట్రిబ్యూట్స్ మాత్రమే తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఆథరైజేషన్ అండ్ ఇంటిగ్రిటీ మేనేజర్ అనేటువంటి వాళ్ళు చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగే కమ్స్ టు ద ట్రాన్సాక్షన్ మేనేజర్. అమ్మ ట్రాన్సాక్షన్స్ అని ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఒక అకౌంట్లో నుంచి ఒక 1000 రూపీస్ వేరే వాళ్ళ అకౌంట్లోకి మనం పంపిస్తున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్సాక్షన్. అదే ట్రాన్సాక్షన్ అంటారు. లేదా డిపాజిట్ చేసాం, లేదా విత్డ్రా చేసుకుంటున్నాం, అకౌంట్లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఇలాంటివన్నీ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒకరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. విచ్ ఎన్ష్యూర్స్ డేటాబేస్ రిమైన్ ఇన్ కన్సిస్టెంట్ స్టేట్ అండ్ కంకరెంట్ ఎగ్జిక్యూషన్స్ ప్రొసీడ్ వితౌట్ కాన్ఫ్లిక్ట్. ఇంతకుముందు అనుకున్నాం మనం కొన్ని ఆల్ ఆర్ నన్ ప్రాపర్టీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ నుంచి బికు 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయాలి, ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అన్నా అవ్వాలి, లేదా అసలు ట్రాన్స్ఫరే కాకూడదు. హలో, ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అన్న అవ్వాలి, లేదా అసలు ట్రాన్స్ఫరే కాకూడదు. ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ట్రాన్సాక్షన్ మేనేజర్లో మనం డిస్కస్ చేస్తాం. ట్రాన్సాక్షన్ మేనేజర్ యొక్క డ్యూటీ అది, వాళ్ళు అవన్నీ డిస్కస్ చేసుకుంటూ వస్తారు. ఓకే, కమ్స్ టు ద ఫైల్ మేనేజర్. మనకు ఆల్రెడీ మీరు ఫోన్స్లో కానీ మనకు దీనిలో కానీ చూస్తూ ఉంటాం. ఫైల్స్ మనం ఎక్కడెక్కడ స్టోర్ చేస్తున్నాము, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు, దానికి నేమ్స్ ఇస్తారు, లొకేషన్ ఉంటాయి, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. విచ్ మేనేజెస్ ద అలొకేషన్ ఆఫ్ స్పేస్ ఆన్ ద డిస్క్ స్టోరేజ్. ఎక్కడెక్కడ ఫైల్స్ ఉంటాయి, ఎలా స్టోర్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఫైల్ మేనేజర్స్. నెక్స్ట్ బఫర్ మేనేజర్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్గా స్టోర్ కాకముందే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ మెమరీ కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, స్టోర్ కాకముందే ఒక బఫర్లో ఇది స్టోర్ అవుతుంది, ప్రైమరీ మెమరీలో స్టోర్ అవుతుంది. దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, అది ఎలా మేనేజ్ అవుతుంది, ఎవ్రీథింగ్ అంతా కూడా బఫర్ మేనేజర్ చూసుకుంటారు. విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫెచింగ్ డేటా ఫ్రమ్ ద డిస్క్ స్టోరేజ్ ఇంటూ మెయిన్ మెమరీ. మెయిన్ మెమరీలోకి ఎంత తెస్తున్నాము, ఎంత మళ్ళీ తీసుకెళ్ళి దానిలో స్టోర్ చేయాలి, ఎవ్రీథింగ్ బఫర్ మేనేజర్ చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ వన్ డేటా ఫైల్స్ విచ్ స్టోర్స్ ద డేటాబేస్ ఇట్ సెల్ఫ్. ఈ డేటా ఫైల్స్లో ఫైనల్గా ఆ డేటాబేస్ మొత్తం ఆ ఫైల్స్లోనే స్టోర్ అవుతూ ఉంటుంది. మా ఎవరో అన్మ్యూట్ చేశారు, మ్యూట్ చేసుకోండి అమ్మా, ప్లీజ్ మ్యూట్ ఇట్ సెల్ఫ్, ప్లీజ్ మ్యూట్ ద వాయిస్. ఓకే, మా ఎంఎం అని ఎవరో ఉన్నారు, మాధురి. ఓకే,
నెక్స్ట్ స్టోరేజ్లోకి వచ్చేప్పటికి మనకి స్టోరేజ్ మేనేజర్, వన్ మినిట్. ఇక్కడ ట్రాన్సాక్షన్ మేనేజర్ డిస్కస్ చేస్తాము, అలాగే ఫైల్ మేనేజర్ డిస్కస్ చేస్తున్నాము, బఫర్ మేనేజర్ డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ డేటా ఫైల్స్ ఎలా స్టోర్ అవుతాయి అనేటువంటి డేటా డిక్షనరీ ఉంటామా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇందులో విచ్ స్టోర్స్ ద మెటా డేటా. ఈ వర్డ్ మనకు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. వాట్ ఈస్ యాక్చువల్లీ మెటా డేటా? మీన్స్ డేటా అబౌట్ ద డేటా. కొన్ని ఇండెక్స్లు మనం మెయింటైన్ చేస్తూ వెళ్తాము. ఈ డేటా ఎక్కడ స్టోర్ చేస్తాము, ఎలా స్టోర్ చేస్తాము, ఆ ఇండెక్సింగ్ ప్రాసెస్ అంతా కూడా డేటా డిక్షనరీలో స్టోర్ చేస్తాం. అలాగే కమ్స్ టు ద ఇండిసెస్. ఇండెక్సింగ్ అనేటువంటిది ఒకటి మెయింటైన్ చేస్తున్నాము. ఏ టైప్ ఆఫ్ ఇండెక్సింగ్ మనం వాడతామో ఆ ఇండెక్సింగ్ ప్రాసెస్ అంతా కూడా మనం స్టోర్ చేసుకుంటూ వెళ్తున్నాం, దాన్ని మెయింటైన్ చేస్తూ వెళ్తాం. ఓకే, నెక్స్ట్ వన్కి వచ్చేప్పటికి ద క్వరీ ప్రాసెసర్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టోరేజ్ మీరు ఎలా చేస్తున్నారో దాన్ని రిట్రీవల్ ప్రాసెస్ని కూడా కేర్ఫుల్గా మనం స్పెసిఫై చేసుకోవాలి. ఏదైతే ప్రిడిక్షన్స్ తీసుకొని ఆ ప్రిడిక్షన్స్ ద్వారా ఎలా అయితే మనం తీసుకుంటామో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసామమ్మా. 2 types ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, డిడిఎల్ అని, డిఎంఎల్ అని. డిఎంఎల్ రికార్డ్స్ ఎలా స్టోర్ అయ్యి ఉన్నాయి, ఎలా స్టోర్ చేసుకున్నారు, వాళ్ళని ఎలా రిట్రీవ్ చేయాలి ఏంటనేటువంటిది దానిలో మెయింటైన్ చేసుకుంటూ వస్తాడు. దాన్ని డిడిఎల్ ఇంటర్ప్రెటర్ అంటాం. వాటిని ఇంటర్ప్రెట్ చేస్తూ వస్తాడు. అలాగే నెక్స్ట్ డిఎంఎల్ కంపైలర్ అంటున్నాం. కంపైలర్ డిఎంఎల్ని ఎలా ట్రాన్స్లేట్ చేస్తున్నాము, దానికి ఏంటంటే ఆ డిఎంఎల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ కిందకి మారుతాయి. వాటిని ఫైనల్గా ఎవాల్యుయేట్ చేసుకుంటూ వస్తాడు. దాన్ని డిఎంఎల్ కంపైలర్ అంటున్నాం. వాటిని యూజ్ చేస్తారు. నెక్స్ట్ డిఎంఎల్ కంపైలర్ యొక్క అనదర్ డ్యూటీ కూడా ఏంటంటే క్వరీ ఆప్టిమైజేషన్. అంటే ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ అని కాదు. ఇక్కడ కూడా స్మార్ట్ వర్క్ అనేటువంటిది ఇట్ ప్లేస్ ద మేజర్ రోల్. అంటే ఏదో గుడ్డిగా మనకేంటంటే ఎలా కావాలో అలా చేసుకుంటే వెళ్ళకుండా స్మార్ట్ వర్క్ అనేటువంటిది పెర్ఫామ్ చేస్తాం. అలా ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఆప్టిమైజ్ చేసుకొని విచ్ వన్ ఈజ్ ప్రిఫరబుల్ అనేటువంటి వాటితోటి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇట్ ఈస్ అ డిఎంఎల్ కంపైలర్, ఆ వర్క్ని చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వరీ ఎవాల్యుయేషన్ ఇంజన్. ఇప్పుడు మీరు ఏదైతే ఒక క్వరీ ఇచ్చారో ఈ కంపైలేషన్స్ తర్వాత ఈ ఇంటర్ప్రిటేషన్స్ ఎవ్రీథింగ్ అయిన తర్వాత దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఆ క్వరీ ఏం చేస్తుంది, ఎక్కడ తీసుకుపోవాలి, ఎక్కడి నుంచి మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేయాలని, ఆ వర్క్ అంతా కూడా ఏంటంటే ఆ ఇంజన్ అనేటువంటిది ఆ వర్క్ చూసుకుంటూ వెళ్తుంది. ఇంజన్ కాదు, ఇట్ ఇస్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఆ వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వరీ ప్రాసెసర్లోకి వచ్చాం. క్వరీ ప్రాసెసర్లోనే ఉన్నాం. ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అమ్మా. ఇది ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక క్వరీని మనం ఎంటర్ చేస్తున్నాము. ఇక్కడ క్వరీ ఎంటర్ చేస్తాము. ఆ క్వరీ ఏంటంటే పార్సర్ అండ్ ట్రాన్స్లేటర్. ఈ పార్సర్ అంటే ప్రజెంట్ మీకు అర్థం కాదు. అది ఏం చేస్తుందంటే క్వరీ మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. అంటే కరెక్ట్గా ఉందా లేదా, సింటాక్టికల్ ఎర్రర్స్ కరెక్ట్గా ఉన్నాయా, సిమాంటికల్ ఎర్రర్ ఉన్నాయా, పార్స్ చేసి ట్రాన్స్లేట్ చేస్తుంది, ఫిజికల్ ఫామ్లోకి మారుస్తుంది. ఆ ట్రాన్స్లేషన్ కూడా దేనిలోకి మారుస్తున్నట్టు రిలేషనల్ ఆల్జీబ్రా అంటాం. మనకు రిలేషనల్ మోడల్లో ఒక ఆల్జీబ్రాని బేస్ చేసుకొని తీసుకుంటాం. దానిలో కనెక్టివ్స్ మీకు ఆల్రెడీ రాజేష్ సార్ ఆల్రెడీ డిస్కస్ చేస్తుంది. కొన్ని కనెక్టివ్స్ ఉంటాయి, అండ్ అని, ఆర్ అని, ఇలాంటి కనెక్టివ్స్ మనం వాడతాము. ఇలాంటివన్నీ ఆ ఆల్జీబ్రాలోకి మారుస్తాడు, ఎక్స్ప్రెషన్లోకి. నెక్స్ట్ వన్ ఆప్టిమైజర్లోకి వస్తుంది. అంటే ఆ వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ని ఆప్టిమైజ్ చేస్తున్నాం. ఎలా ఆప్టిమైజ్ చేస్తున్నామంటే స్టాటిస్టికల్ డేటా ఉంటుంది. ఓహో, ఇలాంటి టేస్ట్లో ఇది వాడాడు, ఈ లాస్ట్ ఇయర్ ఇది వాడాడు, ఇంత డేటా ఉన్నప్పుడు, ఇలాంటి డేటా ఉన్నప్పుడు ఇలాంటి స్టాటిస్టిక్స్ మనం యూజ్ చేసాం అనేటువంటి దాన్ని తీసుకొస్తాడు. దాన్ని మనం ఏమంటున్నామంటే ఆప్టిమైజేషన్ అంటాం. వన్స్ అవన్నీ ఆప్టిమైజ్ చేసుకున్నాక ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేటువంటిది రెడీ చేస్తాం. ఎలా, ఓకే ఫైనల్గా ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇలా మనం స్టార్ట్ చేయాలి, ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఈ ప్రాసెస్లో రన్ చేసుకుంటూ రావాలి. దానికి నెక్స్ట్ వన్కి వచ్చేప్పటికి ఎవాల్యుయేషన్ ఇంజన్కి పంపిస్తాము. ఆ ఇంజన్ కొంత డేటా మొత్తాన్ని తీసుకొని మనకు క్వరీ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ రిజల్ట్స్ ఏదైనా కావాలి, ఆ రిజల్ట్స్ రోల్ నెంబర్ ఎంటర్ చేసి ఉంటారు. ఈ ప్రాసెస్ అంతా జరిగి ఫైనల్గా మీ రిజల్ట్స్ మీకు మీ వెబ్ పేజ్ ద్వారా డిస్ప్లే అవుతాయి. ఇంటర్నల్గా బ్యాక్గ్రౌండ్లో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. దాన్నే మనం ఏమంటున్నామంటే ఆ క్వరీ ప్రాసెసర్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. ఓకే, ఇవి యాక్చువల్గా ఇంతకుముందు డిజైన్ చేసాము. తర్వాత స్టోరేజ్ ఎలా చేసుకోవాలో డిస్కస్ చేసాము. క్వరీ ప్రాసెసర్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది డిస్కస్ చేసాము.
నెక్స్ట్ వన్కి వచ్చేప్పటికి ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. ఇది ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డేటాబేస్ని మోర్ దాన్ వన్ పర్సన్ చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏటీఎం ఉంది, ఏటీఎంస్ నంబర్ ఆఫ్ ఏటీఎంస్ ఉంటాయి. నంబర్ ఆఫ్ ఏటీఎంలు ఎట్ ద సేమ్ టైం ఒక అకౌంట్ కొంతమంది నంబర్ ఆఫ్ పీపుల్ యూజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్లా డిఫరెంట్ పీపుల్ యూజ్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ పీపుల్ ఆ పర్టికులర్ డేటాబేస్ని యాక్సెస్ చేస్తూ ఉంటారు. అలా ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అనేటువంటిది కూడా కీ రోల్ని ప్లే చేస్తుంది. ఏంటి అసలు వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ మీన్స్? A transaction is a collection of operations that performs a single logical function in a database application. ఇంతకుముందే మనం అనుకున్నాం, డిపాజిట్ చేయడము అదొక ట్రాన్సాక్షన్, విత్డ్రావల్ చేసుకోవడం ఒక ట్రాన్సాక్షన్, లేదా ఒక అకౌంట్లోంచి ఇంకొక అకౌంట్కి మనీని ట్రాన్స్ఫర్ చేయడం, ఇట్ ఈస్ అ ట్రాన్సాక్షన్. ఇలాంటివన్నీ కూడా ఒక లాజికల్ వ్యాలిడ్ లాజికల్ ఫంక్షన్ని మనం ఉంటున్నామంటే ట్రాన్సాక్షన్గా డిస్కస్ చేస్తాం. ఓకే, అలాగే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ కాంపోనెంట్ ఏం చేస్తుంది అనేది ఎన్ష్యూర్స్ దట్ ద డేటాబేస్ రిమైన్స్ ఇన్ ఏ కన్సిస్టెంట్ స్టేట్ డిస్పైట్ సిస్టమ్ ఫెయిల్యూర్స్, వాటినే పవర్ ఫెయిల్యూర్స్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ క్రాషెస్ అండ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్. అంటే మనకు ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం, అప్పుడప్పుడు పవర్ పోతుంది, ట్రాన్సాక్షన్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనకు మధ్యలో ట్రాన్సాక్షన్ మధ్యలో పవర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అదేంటి ఎక్కడ వరకు జరిగిందో తెలుసుకొని బ్యాక్ కన్నా వెళ్ళిపోవాలి, లేదా ఫార్వర్డ్ అన్నది ప్రాసెస్ చేయాలి. అలా రెండు చేయకపోతే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్నే మనం ఏమంటున్నామంటే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ కాంపోనెంట్ అంటాం. ఆ కాంపోనెంట్ ఈ వర్క్స్ అన్నిటిని కూడా చూస్తూ ఉంటుంది. అలాగే కంకరెన్సీ కంట్రోల్ మేనేజర్, ఇంతకుముందే మనం అనుకున్నాం. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే కంకరెన్సీ కంట్రోల్ అనేది చేయాలి. ఎందుకంటే మోర్ దాన్ వన్ పర్సన్ ఎట్ ఏ టైం దాన్ని వాడడాన్ని కంకరెంట్ మేనేజ్మెంట్ అంటాం. దాన్ని మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మెయింటైన్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనము డేటాబేస్ అనేది కన్సిస్టెన్సీ స్టేట్లో ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేప్పటికి ఇవన్నీ కూడా ఫండమెంటల్ ఓవరాల్ కాన్సెప్ట్స్. ఫైనల్గా ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉండి ఇంకోటి ఏదైనా ఉన్న థియరిటికల్ కాన్సెప్ట్స్, ఓవరాల్గా మన సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేప్పటికి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు, క్లియర్ పిక్చర్ మనకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సరే, కమ్స్ టు ద డేటాబేస్ ఆర్కిటెక్చర్. ఈ టోటల్గా అసలు ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఈ ఇంతకుముందు కొన్ని తీసుకుంటూ వచ్చాం, వాటన్నింటి ఒక దగ్గర తీసుకొచ్చి మనం మిక్స్ చేసుకుంటూ వస్తాం. దాన్నే మనం ఏమంటున్నామంటే డేటాబేస్ ఆర్కిటెక్చర్ అంటున్నాం. ఒకసారి ఇది మ్యాక్సిమం కనిపించకపోవచ్చు, చాలా వరకు మీకు స్లైడ్స్ ఏదైనా పంపించడం అది చూస్తాను, దాని ద్వారా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ టాప్ ఎండ్లో ఏంటంటే నైవ్ యూజర్స్, అసలు ఏమీ తెలియని యూజర్స్ ఉంటారు. అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటే మనం అప్లికేషన్ ప్రోగ్రామ్స్ రాసే వాళ్ళం ఉంటాము. తర్వాత డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అని చెప్పి ఉంటారు. కొందరు రిమైనింగ్ పీపుల్ అంతా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ డేటాబేస్ని ఇంటరాక్ట్ అవుతారు. ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్స్తో కొంతమంది ఇంటరాక్ట్ అవుతారు, క్వరీస్తో కొంతమంది ఇంటరాక్ట్ అవుతారు, అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ తోటి కొంతమంది ఇంటరాక్ట్ అవుతారు. ఫైనల్గా వాళ్ళ డ్యూటీ అంతా కూడా వాళ్ళకి సంబంధించిన క్వరీస్ని వాడుకుంటారు, కొన్ని ఎంటర్ప్రైజెస్ని వాడతారు. ఇవన్నీ వాడేసి మిడిల్ వేర్ అంటాం యాక్చువల్గా. ఇదంతా క్వరీ ప్రాసెసింగ్లో మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఇది స్టోరేజ్ మేనేజర్లో ఇవన్నీ కూడా డిస్కస్ అవుతాయి. ఈ ఎలా ఎంటర్ అవుతున్నారు ఏంటనేది. ఫైనల్గా ఎక్కడ స్టోర్ అవుతుంది, డేటా ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డేటా డిక్షనరీ ఉంటుంది, ఇందులో స్టాటిస్టికల్ డేటా ఉంటుంది. ఫైనల్గా డేటా అనేది ఇక్కడ ఈ ప్లేస్లో స్టోర్ అవుతుంది. అక్కడి నుంచి మనం కొన్ని అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఎక్కడ వాడతాము, కొన్ని అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఎక్కడ వాడతాము, ఇది టాప్ లేయర్. ఫైనల్గా వీళ్ళంతా కూడా మనకు ఈ డేటాబేస్ని డేటాబేస్ సిస్టమ్ని ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళే. అలా ఇదంతా కూడా దీన్నే మనం ఏమంటున్నామంటే డేటాబేస్ ఆర్కిటెక్చర్ అంటాం. దాని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మనం డేటాబేస్ ద్వారా స్మూత్గా మన వర్క్స్ అనేటువంటివి మనం పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం. ఇక్కడ కొంచెం బ్రీఫ్గా వాటికి సంబంధించి మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ ఆఫ్ ద డేటాబేస్ సిస్టమ్ టుడే ఆర్ నాట్ ప్రజెంట్ ఎట్ ద సైట్ ఆఫ్ ద డేటాబేస్ సిస్టమ్. ఇప్పుడు ఎక్కడో సింగపూర్లో డేటాబేస్ ఉంటుంది, అక్కడ మనం ఉండలేము. కాకపోతే దానికి కనెక్ట్ అవుతాం, ఎక్కడి నుంచి అయినా కూడా మనం కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ కనెక్ట్ త్రూ నెట్వర్క్ ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాం. ఎక్కడెక్కడో డేటా బెంగళూరులో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, లేదా మన నెల్లూరులో కావల్లోనో మన డేటాబేస్ మెయింటైన్ చేయొచ్చు. కానీ ఎక్కడెక్కడ వాళ్ళైనా కూడా దానికి కనెక్ట్ అవ్వడానికి మనకు అవకాశాలు ఉంటాయి.
నెక్స్ట్ కమ్స్ ఇక్కడ ఈ రెండు వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లయింట్, సర్వర్. ఈ ఫ్రీక్వెంట్ గా మనము మన కంప్యూటర్ సైన్స్ దానిలో ఫ్రీక్వెంట్ గా వింటూ ఉంటాం. క్లయింట్, సర్వర్. క్లయింట్ అనేది ఎక్కడో రిమోట్ మెషిన్ విచ్ రిమోట్ డేటాబేస్ యూజర్స్ ఆర్ వర్క్. అంటే క్లయింట్ మెషిన్ ఎక్కడో మనం ఉంటాం. మనం ఏం చేస్తున్నామంటే డేటాబేస్ కి కనెక్ట్ అవుతాం. డేటాబేస్ ఏంటి? సర్వర్. అక్కడ సర్వర్ ఉంటుంది. మనకి ఏ వర్క్స్ అయితే ఏ డేటా మనకు కావాలో అది మనకు సప్లై చేసుకుంటా ఉంటుంది. జస్ట్ లైక్ మనం క్యాంటీన్కి వెళ్తే లేదా హోటల్కి వెళ్ళాము, అక్కడ సర్వర్ మనకి ఏం చేస్తాడు? మనకి ఏం కావాలో తెలుసుకొని మనకు సర్వ్ చేస్తాడు. సేమ్ డ్యూటీ మీకు సంబంధించిన రిజల్ట్స్ అన్నిటి కూడా అది మనకు పంపిస్తుంది. దాన్నే మనం ఏమంటున్నామంటే సర్వర్ మెషిన్ అంటారు. ఇక్కడ క్లయింట్ మెషిన్ ఉంటుంది, సర్వర్ మెషిన్ ఉంటుంది. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ 2 టైర్ ఆర్కిటెక్చర్ని మనం వాడుతున్నామా లేదా 3 టైర్ ఆర్కిటెక్చర్ని మనం వాడుతున్నామా అనేటువంటిది డిస్కస్ చేస్తూ ఉంటాం. 2 టైర్ ఆర్కిటెక్చర్లో ఏం జరుగుతుందంటే జస్ట్ క్లయింట్ ఉంటాడు, సర్వర్ ఉంటారు, మిడిల్ పర్సన్ అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అదే 3 టైర్ ఆర్కిటెక్చర్లో ఏం చేస్తున్నామంటే ఇక్కడ క్లయింట్ దగ్గర కానీ అక్కడ సర్వర్ దగ్గర కానీ కొంత బర్డన్ తగ్గించడానికి, బర్డన్ ఏదైతే పడుతుందో అతనికి వాళ్ళకి బర్డన్ తగ్గించడానికి ఒక మిడిల్ వేర్ని యాడ్ చేస్తాడు. మిడిల్ వేర్ టెక్నాలజీ ఒకదాన్ని తీసుకుంటాడు. ఆ మిడిల్ వేర్ టెక్నాలజీ ఎప్పుడైతే మనం వాడుతున్నామో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 3 టైర్ టెక్నాలజీ. ఇక్కడ టైర్ అంటే ఏం లేదమ్మా, లేయర్ అని. ఇట్ ఈస్ ఎ లేయర్. 2 లేయర్స్ వాడుతున్నామా, 3 లేయర్స్ వాడుతున్నామా ఫర్ ద పర్పస్ ఆఫ్ డేటాబేస్ రిట్రీవల్ పర్పస్. సార్ దాని డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ కూడా మనం చూడొచ్చు. క్లయింట్, సర్వర్ అని చెప్పి తీసుకుంటున్నాం. ఇక్కడ ఇన్ 2 టైర్ ఆర్కిటెక్చర్ ద యూజర్ ఇంటరాక్ట్స్ విత్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అండ్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటరాక్ట్స్ విత్ డేటాబేస్ సిస్టమ్. టోటల్గా 2 టైర్ ఆర్కిటెక్చర్లో ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాం. అంటే నార్మల్గా 2 టైర్స్ మాత్రమే ఉంటాయి. ఆ టూ లేయర్స్ మాత్రమే ఉంటాయి క్లయింట్ నుంచి సర్వర్కి. అలాగే ఇన్ 3 టైర్ ఆర్కిటెక్చర్ ద యూజర్ ఇంటరాక్ట్ విత్ అప్లికేషన్ క్లయింట్ and the application client interact with the application server and the application server interact with the database system. అట్లా మనకి ఏంటంటే మధ్యలో ఒక అప్లికేషన్ సర్వర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అప్లికేషన్ సర్వర్ ఏం చేస్తుందంటే డేటాబేస్ సిస్టమ్కి ఇంటరాక్ట్ కావడానికి ఉంటుంది. మనం పంపించిన క్వరీ అది తీసుకుంటుంది, అది దానికి అవసరమైనటువంటి ఫామ్లోకి మార్చి వాళ్ళకి పంపిస్తుంది. ఈ రెండు మనం మ్యాక్సిమం మనం వాడుతున్నటువంటిది 3 టైర్ ఆర్కిటెక్చర్నే మ్యాక్సిమం మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాం. డేటాబేస్లో కావచ్చు వాటిలో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారంటే ఒకసారి చిన్న నెట్ ఒకసారి ఫస్ట్ది 2 టైర్ ఆర్కిటెక్చర్. ఈ 2 టైర్ ఆర్కిటెక్చర్లో క్లయింట్ దగ్గర యూజరు, అప్లికేషన్ క్లయింట్ దగ్గరే ఉంటాయి. డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారంటే డేటాబేస్ సిస్టమ్తో కనెక్ట్ అవుతారు. నెట్వర్క్ని యూజ్ చేసుకొని డేటాబేస్ సిస్టమ్తో కనెక్ట్ అవుతారు. అదే నెక్స్ట్ 3 టైర్లోకి వచ్చేప్పటికి ఆ మధ్యలో ఒక టైర్, అంటే దాన్ని సపరేట్ చేసి కూడా తీసుకోవచ్చు మనము, నెట్వర్క్ అని బట్టి అప్లికేషన్ సర్వర్ వరకు మిడిల్లో పెట్టుకోవచ్చు. అలా కాకుండా దీనికే చెప్పాడు అప్లికేషన్ సర్వర్ అనేది మిడిల్లో యాడ్ అవుతుంది. మీరు పంపించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్లికేషన్ సర్వర్ తీసుకుంటుంది. ఆ అప్లికేషన్ సర్వర్ మళ్ళీ ఒక క్వరీని ఫామ్ చేసి డేటాబేస్ సిస్టమ్కి పంపిస్తుంది. డేటాబేస్ సిస్టమ్ దగ్గర వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ అప్లికేషన్ సర్వర్కి వస్తుంది. అప్లికేషన్ సర్వర్ నుంచి మళ్ళీ మీకు వస్తుంది. కానీ ఈ పర్టికులర్ 2 టైర్ ఆర్కిటెక్చర్లో ఈ కాన్సెప్ట్ అంతా ఉండదు, ఈ సెటప్ అంతా ఉండదు. మనం మ్యాక్సిమం మనం యూజ్ చేసేటువంటిది మన వర్క్లు కానీ మన అప్లికేషన్స్లో కానీ 3 టైర్ ఆర్కిటెక్చర్నే మనం మ్యాక్సిమం మనం యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే అమ్మా, ఈ క్లాస్కి సంబంధించి ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉందమ్మా, డేటా మైనింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ అని చెప్పేసి. ఇప్పుడు ఫ్యూచర్లో మనకి ఏంటంటే ఈ మైనింగ్ అనేటువంటిది ఇట్ ప్లేస్ ద మేజర్ రోల్. సరే, అంటే డేటాబేస్ మనం కంప్లీట్ అయిపోయి డేటాబేస్ పైన ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేసాక మనం డేటా మైనింగ్ అనే దానికోసం వెళ్తాం. డేటా మైనింగ్ అంటే ఏంటంటే డేటా మైనింగ్ కంటే ముందు మనకు డేటా వేర్ హౌస్ ఉండాలి. అంటే వేర్ హౌస్ అంటే ఆర్గనైజ్డ్ వేలో లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసి పెడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజీ ఒక 12 years నుంచి మన కాలేజీ ఫంక్షనింగ్లో ఉంది. దానికి సంబంధించిన డేటా ఎక్కడెక్కడ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, ఎంతమంది బయటకు వెళ్ళిపోయారు, ఎంతమంది ఫస్ట్ క్లాస్తో వెళ్ళారు, ఎంతమంది ఏ ఏరియాలో ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఆర్గనైజ్డ్ వేలో మనము ఒక దగ్గర స్టోర్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా వేర్ హౌస్. డేటా బేస్ కాదు, అది డేటా వేర్ హౌస్ అంటాం. ఆ డేటా వేర్ హౌస్లో మనకు తెలియకుండానే కొన్ని హిడెన్ ప్యాటర్న్స్ ఉంటాయి. హిడెన్ ప్యాటర్న్స్ అంటాం. ఆ హిడెన్ ప్యాటర్న్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు
మనకు మన ఏఓ గారు కావచ్చు, లేకపోతే ప్రిన్సిపల్ గారు కావచ్చు, లేకపోతే మనకు సెక్రటరీ గారు కావచ్చు, కరస్పాండెంట్ వాళ్ళు కావచ్చు, కొంత అడిగారు మాకు ఈ డేటా కావాలి అంటే ఈ పర్టికులర్ ఈ 2 ఏరియాస్లో ఈ 5 ఇయర్స్లో ఎంతమంది జాయిన్ అయ్యారో నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడిగారు. మీరేం చేస్తారంటే చెక్ చేస్తారు ఒక ఈ 2 ఏరియాస్ అటు ఈ 5 ఇయర్స్ అంటే ఇట్ ఈస్ ఎ హిడెన్ ప్యాటర్న్, అంతకుముందు తెలియదు మనకి, దానికి క్వరీ కూడా మనం రాయలేం. అలా మనకు హిడెన్ ప్యాటర్న్స్ తీసుకోవడానికి కొన్ని అల్గారిథమ్స్ ఉంటాయి. ఆ అల్గారిథమ్స్ని వాడి మనం ఏం చేస్తున్నామంటే డేటాని మైన్ చేస్తాం. అంటే కొత్తదేం తీసుకోవట్లే, మనం ఉన్న దానిలో నుంచే కొత్త ఫార్మేట్ని కనుక్కొని కొత్త వేని కనుక్కొని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ రాగలుగుతున్నాం. దాన్నే మనం ఏమంటున్నాం డేటా మైనింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ అంటున్నాం. దాన్ని ఫస్ట్ ది డేటా మైనింగ్. Data mining refers to the process of searching hidden information from a large number of data through algorithms. ఇక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా అంటే మీకు డేటా వేర్ హౌస్ అనేది ఇప్పుడే అంత క్లారిటీ ఉండదు కాబట్టి దాని గురించి ఏం చెప్పలేదమ్మా. దాన్ని డేటా వేర్ హౌస్ అంటాము. ఆ వేర్ హౌస్ నుంచి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ డేటాను మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్కి వచ్చేప్పటికి ఇన్ఫర్మేషన్ రిట్రీవల్. వాట్ ఇస్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ అంటే అలా అరేంజ్ చేసుకున్న వాటిల్లో నుంచి మనకి ఎలా కావాలో ఏ వేలో కావాలో మనం తీసుకోగలుగుతాం బై యూజింగ్ సమ్ సెట్ ఆఫ్ అల్గారిథమ్. ఇక్కడ అల్గారిథమ్స్ ప్లేస్ ద మేజర్ రోల్. మనం యూజ్ చేసే అల్గారిథమ్స్ ప్రాపర్ అల్గారిథమ్స్ ఉంటాయి, అది మేజర్ రోల్ని ప్లే చేస్తాయి, వాటిని మనం యూజ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఇస్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ రిట్రీవల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. టోటల్లీ 25 మెంబర్స్ ఉన్నారు. ఒక్కసారి అటెండెన్స్ డౌన్లోడ్ చేస్తున్నాను. మా వింటున్నారా? బోర్ కొడుతుందా? వింటున్నారా? కొంచెం థియరీ ఇప్పటి వరకు ఈ రోజు క్లాస్ వరకు అయితే ప్యూర్ థియరీ కాన్సెప్ట్స్ ఇవి. అప్పుడప్పుడు బోర్ కొట్టినా కూడా మ్యాక్సిమం వినడానికి ట్రై చేయండి. హలో ఓకే, ఈరోజు క్లాస్ వరకు ఫినిష్ చేసాము. యూ క్యాన్ ఆస్క్ ఎనీ డౌట్స్. ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా మీరు టోటల్గా మనకు ఒక 6-7 మినిట్స్ టైం ఉంది. మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మీరు అడగవచ్చు. ఒక 4 కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. డేటాబేస్ సిస్టమ్ డిజైన్ ఎలా ఉంటుంది, క్వరీని ఎలా ప్రాసెస్ చేస్తాము, ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, మైనింగ్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒక 4 కాన్సెప్ట్స్ ఇన్ ఫస్ట్ యూనిట్. అంటే ఇక్కడ ఈ క్లాస్ తోటి మనకు 70% ఆఫ్ ద ఫస్ట్ యూనిట్ని ఫినిష్ చేసాం. ఇంకొక క్లాస్తో మ్యాక్సిమం మనకేంటంటే ఫస్ట్ యూనిట్ మనం కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక క్లాస్ తోటి మ్యాక్సిమం ఫస్ట్ యూనిట్ లేదా మిగిలితే ఇంకొక క్లాస్లో మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. మా సిఆర్ ఉన్నాడు ఆ క్లాస్లో? సిఆర్ అండ్ ఎల్ఆర్ మీరు వింటున్నారా ఏంటి అసలు? ఒకసారి సిఆర్ ఎల్ఆర్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఉన్నారా లేరా? ఉన్నాం సార్. ఓకే, మా సిఆర్ దివ్యాన్ మన పేరు లేదు సాత్వికానా? ఎల్ఆర్ సార్. ఎల్ఆర్ ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏదైనా వింటున్నారు కదా? వింటున్నాం సార్. వెరీ గుడ్. అబ్బాయి ఉన్నాడా? సిఆర్ జాయిన్ అయ్యాడా? అయ్యారు సార్. ఎక్కడ తిరుగుతున్నాడు ఆయన? వెళ్ళిపోయినట్టున్నాడు సార్ మళ్ళీ క్లాస్ లో నుండి. వెళ్ళిపోయాడా? సరే. అంటే ఏం లేదమ్మా, ఈ వినకపోతే ఇబ్బంది అవుతుందమ్మా. ప్రాపర్గా విన్నారనుకో చాలా ఈజీ అవుతుంది సింపుల్గా నేర్చుకోవడానికి. థియరీ కాన్సెప్ట్స్ చాలా వరకు థియరీ ఇది యాక్చువల్గా. విన్నారంటే ఆ విన్నది దాంతో కూడా మీరు ఈజీగా రాసుకోగలుగుతారు. అది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే క్లాసులు ఎందుకంటే సిగ్నల్స్ చూసుకోండి. సిగ్నల్స్ లేని వాళ్ళం అంటే మనం ఏం చేయలేం, కానీ సిగ్నల్స్ బాగా ఉండి కూడా ఇంకా మనం ఎంటర్ కాకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా ఓకేమ్మా, ఇంకెవరైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చమ్మా. ఎనీబడి కెన్ ఆస్క్ సమ్ డౌట్స్. ఎందుకంటే మీరు అడిగితే నాకు మీరు వింటున్నట్టుగా ప్రూవ్ అవుతుంది, వింటున్నారా లేదా అనేటువంటిది. అప్పుడప్పుడు మనం ఇంటరాక్టివ్గా లేకపోతే ఏమవుతుందంటే డైరెక్ట్గా లేం కదా, ఆన్లైన్లో ఉన్నాం కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అనేది మాకు తెలిసే అవకాశం లేదు. మెటీరియల్ కూడా నేను పంపిస్తానమ్మా, రెడీ చేస్తూ ఉన్నాను.
ఆ మెటీరియల్ అది పీడిఎఫ్ కానీ లేదా వర్డ్ ఫార్మాట్లో కానీ వస్తుంది. అది వాట్సాప్లో అయినా మెయిల్కు పెడతాను, దాన్ని మీరు తీసుకొని చదువుకోండి. అలా ప్యారలల్గా చదువుతూ ఉంటే మనకు అవకాశం ఉంటుంది, నీట్గా దాన్ని ప్లాన్ చేసుకుంటూ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. లేదు అనుకుంటే పర్లేదు, ఓకే అనుకుంటే మాత్రం ఓకే, యూ కెన్ లీవ్ ద క్లాస్. ద క్లాస్ ఈజ్ ఓవర్, లీవ్ ద క్లాస్.